నియమపూర్వకంగా మనం ఈ లోకంలో బ్రతికితేనే క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలోనికి మనం అర్హులుగా పిలువబడతాం. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా అంటే, ఆశీర్వదించబడిన వాళ్ళు అంటే ఎవరు? మీ నాన్న వచ్చాడు అవతలకి వెళ్ళిపోయిన వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళ? డబ్బులకు వడ్డీలు తిప్పేవాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళ? సినిమాలు చూసేవాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళ? ఏమండి, ఇంట్లో గొడవలు చేసుకుని భార్య భర్తల మధ్యలో సమాధానం లేకుండా కొరికేసుకుని కొట్టేసుకుని రక్కేసుకుని చీపురు కట్టలు ఇరిగిపోయేవాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళ? దేవుని వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుదాం. యెషయా గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడనూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. నా యందు క్రోధము లేదు. గచ్చపొదలను బలురక్కసి చెట్లను ఒకవేళ నుండిన ఎడల యుద్ధము చేయవాని వలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఇలాగున జరగకుండానట్లు జనులను ఆశ్రయింపవలెను, నాతో సమాధాన పడవలెను, వారు నాతో సమాధాన పడవలెను. సంగమునకు ఒక సూటి ప్రశ్న. సంగమునకు ఒక సూటి ప్రశ్న. ఇక్కడ కూర్చున్నటువంటి మనము ఎంతమంది యేసు ప్రభు వారితో సమాధానంగా ఉన్నాం? ఎంతమంది యేసు ప్రభు వారితో సమాధానముగా ఉన్నాం? సహజంగా భార్యతో సమాధాన పడమంటారు, భర్తతో సమాధాన పడమంటారు, పిల్లలతో సమాధాన పడమంటారు, బంధువులతో సమాధాన పడమంటారు. కానీ సంగమునకు ఒక సూటి ప్రశ్న. యేసు ప్రభు వారితో ఎంతమంది సమాధానము కలిగి ఉన్నారు? ఎంతమంది ప్రభుతో సమాధానం అనే వారధిలో ఉన్నారు? ఉన్నారా? సమాధానం పడడం అంటే నువ్వు పిలిచిన వెంటనే ప్రభు పలకాల, ప్రభు చెప్పిన వెంటనే మనం చెయ్యాలా. దేవునికి మనకి మధ్యలో ఏ విధమైనటువంటి అడ్డు లేకుండా ఆయన నీతోనూ నువ్వు ఆయనతోనూ కలిసి మెలిసి నడుస్తున్నటువంటి జీవితాన్నే సమాధానకరమైనటువంటి జీవితం అంటారు. ఎంతమంది మనము సమాధానకరమైనటువంటి జీవితంలో ఉన్నాం? ఇక్కడ ప్రభు అంటున్నారు, మీరు నాతో సమాధాన పడాలి. ఏం పడాలి? సమాధాన పడాలి. అంటే సమాధానం లేదు మనిషికి దేవునికి మధ్యలో. ఈ రోజున సమాధానం లేదండి దేవునికి ప్రజలకు మధ్యలో, దేవునికి మనిషికి మధ్యలో. సమాధానం ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు వింటున్నారు అన్నటువంటి నమ్మకం నీకు ఉండాలి. నేను ప్రార్థన చేస్తే ప్రభు నా మొర వింటున్నారు, ఖచ్చితంగా ఆయన నాకు జవాబు ఇస్తారు, ఖచ్చితంగా నా ప్రార్థనకు ఆయన ఓకే చెప్తారు, రిజల్ట్ ఇస్తారనే నమ్మకము మనలో కలిగి ఉండటమే మనం దేవునితో సమాధానం పడుతున్నామని, సమాధానంలో ఉన్నామని అర్థం. నాతో సమాధాన పడవలెను, మీరు నాతో సమాధాన పడవలెను. ఎందుకు సమాధాన పడమంటున్నారు? ఆ పైన మనం చదువుకున్న వాక్య భాగము ఏంటంటే, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కడుతున్నాను, ఆ చెట్టుకి, ఆ మొక్కకి. దాన్ని దివారాత్రము కాపు చేయించున్నాను. ఎవ్వరూ దాని మీదకి రాకుండానట్లు దాని చుట్టూ కంచె వేశాను. దుష్టుడు దాని మీదకి రాకుండా, లోకస్తులు దాని మీదకి రాకుండా, ఎవరు దాన్ని ఇబ్బంది పెట్టకుండా, దాని ఆకులు ఏ జంతువులు తినేయకుండా మంచిగా కంచె వేశాను, కాపుదల కాస్తున్నాను, నీరు తక్కువ కాకుండా చూస్తున్నాను, ఎదిగేటట్టు సకలవిధ ప్రయత్నములు నేను చేస్తున్నాను ఆ మొక్కకి. కానీ ఒకవేళ నాకు తెలియకుండానే లోపల గచ్చపొదలు బలురక్కసి చెట్లు దానిలో మొలిస్తే నేను యుద్ధము చేయువాని వలె వడిగా జొచ్చి దాన్ని ఏం చేస్తాను? కాల్చివేస్తాను. మనమందరము కూడా దేవుని యొక్క గొప్ప తోటలో ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు అయి ఉన్నాం, ఒక్కొక్కరు నాటబడినటువంటి ఒక మొక్క అయి ఉన్నాం. సంఘములన్నిటిలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క గొప్ప తోటలో, ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని యొక్క గొప్ప ఆ యొక్క గార్డెన్లో, ఆ యొక్క తోటలో, ఆ యొక్క వ్యవసాయ భూమిలో నాటబడినటువంటి మొక్కలమై ఉన్నాం. దేవుడు మళ్ళీ నాటారు. సత్తువ భూమి గల కొండ మీద మళ్ళీ నాటారు. శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లి వల్లే మనం నాటారు. మంచి కాయలు మన నుండి చూడాలని ప్రభు ఆశపడి మనల్ని సంఘములలో నాటారు. ది లార్డ్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ సహవాసంలో తీసుకొచ్చి మనల్ని నాటారు. ఇక్కడ ఈ భూమిలో మనల్ని నాటారు. నాటినప్పుడు మనకేమీ తెలియట్లా.
ఎలా ఎదగాలో ఏంటో, నీరు ఎలా తాగాలో, ఎలా ఆకులు వేయాలో, ఎలా పుష్పించాలో, ఎలా కాయలు కాయాలో మనకేమీ తెలియదు. ఆ గొప్ప వ్యవసాయకుడైనటువంటి తండ్రి ఆయన వచ్చి ప్రతి వ్యక్తి యొక్క బాధ్యతను ఆయన మీద వేసుకుని ఆ మొక్కకు కావలసినటువంటి నీరును అందిస్తున్నారు, ఆ మొక్కకు కావలసినటువంటి ఎరువులు వేస్తున్నారు, ఆ మొక్కకు కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి ఏమేమి చేయవలెనో అన్నీ చేసుకుంటూ వెళుతున్నారు. ఎప్పటి నుంచి? సంఘము ప్రారంభమైనది మొదలు, యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచి పరలోక రాజ్యమునకు వెళ్ళింది మొదలు, సంఘము ప్రారంభమైంది మొదలు ఆయన ఇలాగ చేస్తున్నారు. ప్రతి మొక్కను, ప్రతి ఆత్మను ఆయన నాటి దానికి కావలసిన ప్రతిదీ కూడా ఆయన ఇస్తున్నారు. వాక్యము రూపంలో మనల్ని ఎదిగింపజేసేలాగా, ఆహారము తినేలాగా, సూర్యరశ్మి మనకు తగిలేలాగా, పచ్చగా నిగనిగలాడుతూ జీవజలముల ఓటైనటువంటి ఆ యొక్క ప్రభు దగ్గర మనల్ని నాటి సత్తువ భూమి గల కొండ మీద మనల్ని నాటారు, మనందరినీ నాటారు. నాటినప్పుడు ఏమి జరుగుతుంది? ప్రతి నిమిషమున నేను దానికి నీరు కడుతున్నాను. దేవుడు మనకి ఎప్పుడెప్పుడు నీరు కడతారు? మొక్కలు పెంచే వాళ్ళు ఎప్పుడెప్పుడు పోస్తారండి నీళ్ళు? ఉదయము సాయంకాలము, ఉదయము సాయంకాలం మధ్యలో కొన్ని గంటలు దాన్ని వదిలేస్తారు. కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క బాధ్యత, దేవుని యొక్క కృప ఎంతగా మన మీద ఉందంటే ఎవ్రీ మినిట్, ప్రతి నిమిషమున దేవుడు మనకి ఏం కడుతున్నారు? నీరు కడుతున్నారు. ఎక్కడ తడారిపోకుండా, ఎక్కడ భూమి ఎండిపోకుండా, ఎక్కడ ఫలించడం ఆగిపోకుండా ప్రతి నిమిషము మనకి నీరు కడుతున్నారు. ఏమి నీరు? ప్రార్థన అనే నీరు, వాక్యం అనే నీరు, భయభక్తులనే నీరు, నీతి అనే నీరు, పరిశుద్ధత అనే నీరు. ఆ మొక్క మొదట్లో వేస్తుంటే అది చక్కగా ఎదుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఎంత నీళ్లు పోసినా మొక్కలు ఎదగవు. దాని లోపల ఏదో పురుగు ఉంటుంది, ఆ పురుగు తొలిచేస్తూ ఉంటుంది. నీళ్లు పోసినా ఆ మొక్క పైకి మాత్రం రేణింపు రాదు, నిగారింపు రాదు. ఈ దినమున కొంతమంది జీవితాల్లో దేవుడు సంఘములో నిలబడి ఎంతగా నీరు పోస్తున్నా, ఎంతగా మనకి వాక్యమును అందిస్తున్నా, ఎంతగా మనకి వాక్యాహారము, నీతిని బోధిస్తున్నా, పరిశుద్ధతను బోధిస్తున్నా, ఇంకా ఆ మొక్క ఇంతే ఉంటుంది. కుండీలో వేసిన మొక్క ఎలా అయితే ఎదగదో, బయట నేల మీద వేసిన మొక్క ఎలా మహావృక్షం అయిపోతుందో, ఈ కుండీలో ఉన్న మొక్కల పరిస్థితి ఏమిటి? ఎప్పుడు చూసినా కొరసే, ఎప్పుడు చూసినా కొంతే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, ప్రతి నిమిషమున నీరు కట్టే దేవునికి కొన్ని కనిపిస్తున్నాయి ఆ మొక్కల దగ్గర. ఆ మొక్కల మధ్యలో బలురక్కసి చెట్లు, రకరకాలైనటువంటి దేవుడు నాటని మొక్కలు, ఎదిగే మొక్కల్ని ఆటంకపరిచే మొండ్ల తుప్పలు, రకరకాలుగా అభివృద్ధిని ఆటంకపరిచేటువంటి చెట్లు అక్కడ కనబడుతున్నాయి. దేవుడు ఏమంటున్నారో తెలుసా? నేను వీటిని నాటలేదు, నేను నిన్ను శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిగా తీసుకొచ్చి ఇక్కడ నాటాను. నువ్వు మంచి కాయలు కాస్తావని నేను ఎదురు చూస్తున్నాను. నీ కోసం తొట్టి ఒకటి తొలిపించాను, ద్రాక్ష తొట్టి తొలిపించాను, బురుజు ఒకటి వేయించాను, దాని చుట్టూ కాపలా వేయించాను, ఎవ్వరూ దాని మీదకి రాకున్నట్లు కంచె వేశాను, ఒక సేవకుడిని కాపలా పెట్టాను. అయినా సరే కారు ద్రాక్షలు కాసావేంటి? అయినా సరే వెర్రి ద్రాక్షలు కాసావేంటి? అయినా సరే నేను ఆశించినటువంటి ఫలము నీలో నుంచి నాకు రావటం లేదు అని ప్రభువు బాధపడుతున్నారు, అడుగుతున్నారు. ఫ్రిడ్జ్ లేదంటే ఫ్రిడ్జ్ ఇచ్చారు, ఉండటానికి ఇల్లు లేదంటే ఇల్లు ఇచ్చారు, ఉద్యోగం లేదంటే ఉద్యోగం ఇచ్చారు, వ్యాపారం లేదంటే వ్యాపారం ఇచ్చారు, బిడ్డలు లేరంటే బిడ్డలు ఇచ్చారు, ఇల్లు లేదంటే ఇల్లు ఇచ్చారు, డబ్బులు లేవంటే డబ్బులు ఇచ్చారు, ఆహారం లేదంటే 5 పూట్ల, ఎన్ని పూట్ల? 3 పూట్ల అండి, 5 పూట్ల, ఎన్ని పూట్ల అండి ఈ రోజున? మార్నింగ్ నుంచి లెక్కేయండి. బ్రేక్ఫాస్టు, బ్రంచ్, లంచ్, మధ్యలో ఒక ఫ్రూటు, ఆ తర్వాత స్నాక్, టీ టైం, టీ బిస్కెట్స్, ఆ తర్వాత ఏమో డిన్నర్ తర్వాత ఆకలేస్తే మళ్ళీ ఫ్రూట్స్, 7 అయినాయి. అన్ని రకాలుగా దేవుడు మనకి ఇచ్చిన తర్వాత ఏమంటే చేతుల నిండా డబ్బులు మెదులుతున్న తర్వాత కారు ద్రాక్షలు కాస్తున్నామేంటి? మన జీవితంలో ఫలభరితమైన జీవితం ఏది? మాట ఒక ఫలము వలె, మన చూపు ఒక ఫలము వలె, మన బ్రతుకు ఒక ఫలము వలె, నేను జీవించే జీవితము దేవునికి ఒక మంచి తీయటి ద్రాక్ష గెలవలే ఉండాలండి. అది నా భక్తి జీవితము.
ఏ కాయలు కాస్తున్నామండి ఈరోజు? నీ జీవితంలో ఏ కాయలు కాసావు ఇప్పటి వరకు? దేవుడి నుంచి అన్ని సకల విధాలైనటువంటి ఆశీర్వాదములు తీసుకున్న మొక్క తీసుకున్న తర్వాత కాయలు కాయవలసిన వచ్చిన సమయానికి వచ్చేసరికి బుధవారం రారు, శనివారం రారు, శుక్రవారం అంటే అసలు తెలీదు, ఆదివారం అంటే ఎప్పుడో వస్తారు. ఇవన్నీ ఏంటో తెలుసా? కారు ద్రాక్షలు కాయటం అంటారు. నిజమైన ద్రాక్షవల్లి నుంచి వచ్చే కాయలు ఎలా ఉంటాయండి? తీయటి గుత్తులు గుత్తులుగా కాసి దేవునికి ఒక మంచి జీహ్వ ఫలం అందించేలాగా, దేవుని స్తుతించేలాగా, ఆ ద్రాక్షవల్లి దేవునితో పెనవేసుకునేలాగా ఉంటుంది. మనం ఫలిస్తున్నటువంటి ఫలములు ఎటువంటివి? ఎలాంటి ఫలాలను ఫలిస్తున్నాం? ఒక యవనస్తుడిగా ఎలాంటి ఫలాలను ఫలిస్తున్నాం? ఒక యవనస్తురాలుగా ఎలాంటి ఫలాలను ఫలిస్తున్నాం? చేతుల్లో ఏ విధమైనటువంటి దొంగ బుద్ధి లేకుండా, ఎక్కడ దొరికింది అక్కడ మాయము చేసే దొంగ బుద్ధి మన చేతుల్లో లేకుండా ఒక సహోదరి ఇలాగూ సాక్ష్యం ఇస్తున్నారు. ఆమెకు హాస్పిటల్లో ఒక నర్సుగా చేసేవారట. చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మెడిసిన్స్ డాక్టర్కి చెప్పకుండా అనేకులకు అమ్మేసుకున్నారు. ఎవరైనా ఇంజక్షన్ చేయమని వస్తే బయట కొంటే డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయని ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇంజక్షన్లు ఈవిడ డబ్బులు తీసుకుని, తక్కువకైతే ఎక్కువ డబ్బులు తీసుకుని, ఒక్కొక్క దాంట్లో 30 రూపాయలు 40 రూపాయలు సేవ్ చేసి పిల్లలకు ఫీజులు కట్టడం, ఇంట్లోకి ఏం అవసరమైనా సరే అక్కడి నుంచి పట్టుకుపోవటం. దీన్ని ఏమంటారు? ఏ ద్రాక్షలు కాస్తున్నారండి? కారు ద్రాక్షలు. ఇంట్లో పని చేయడానికి పెట్టుకున్నారు ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోతానండి, ఆదివారం సెలవు కావాలంది. అమ్మో, ఎంత దేవుడు బిడ్డ మన ఇంట్లో పని చేయడానికి వస్తే ఇక మనకేం డోకా లేదు అనుకున్నారు. ఈ దేవుని నమ్ముకున్న అమ్మాయి ఏం చేస్తుంది? కూర వండుతానండి అని చెప్పి కేజీ వేట మాంసంలో 1 కేజీ ఉంచింది. నడుచుకుంటా ఒక మొక్క, అంట్లు తోముకుంటా ఒక మొక్క, బట్టలు మడత పెట్టుకుంటా ఒక మొక్క, షింకు కడుగుతా ఒక మొక్క, సగం కూర తినేసేసింది. దేవుని భయము కలిగినటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కారు ద్రాక్షలు కాయలేరు. మాటల్లో కారు ద్రాక్షలు కాయరు, క్రియలలో కారు ద్రాక్షలు కాయలేరు. ఎంత నమ్మకాన్ని కనబరచాలండి దేవుని నమ్మిన వారు? ఎక్కడ ఉన్నా ఈ బిడ్డ ఉంటే చాలండి. మన ఇంట్లో పనిచేసే అరుణక్క కోసం నేను అనేక మార్లు చెప్తాను. కొంచెం పని హెవీగా ఉన్నప్పుడు పైన చేసేది, అది సహజంగా ఉండేదే, చిన్న చిన్న మిస్టేక్స్. నేను కొన్ని రోజుల పాటు ఆమెను పరీక్షించాను. బంగారపు గాజులు అలా మంచం మీద పెట్టి నేను మధ్యాహ్నం వరకు రాకుండా అక్కడ ఉంటే వాటిని టచ్ చేయలేదు తను. నేను మనీ పెట్టుకునే బ్యాగ్ ఓపెన్లో పెట్టి వదిలేస్తే అది నేను వచ్చే వరకు అక్కడే ఉంది. వాళ్ళు ఏ చర్చికి వెళ్తారో, ఎంత భక్తి చేస్తున్నారో మనం చూడలేదు. వారి క్రియలే మనకి సాక్ష్యం ఇస్తున్నాయి. ఎంతమంది నమ్మకత్వాన్ని కనబరిచే కాయలు కాస్తున్నారండి. నమ్మకత్వం అనే కాయలు ఎక్కడ ఉండినప్పటికీ కూడా, ఎవరో మనకు డబ్బులు ఇచ్చారు ఈ వస్తువులు పట్టరా అని రూపాయితో సహా లెక్క చెప్తున్నామా? రూపాయితో సహా లెక్క చెప్పేవారు ఎంతమంది? 10 రూపాయలు ఎక్స్ట్రా వేసేసుకుని ఇంకో 10 రూపాయలు ఖర్చు అయిందని చెప్పి రాసేసి ఇవన్నీ చేతి కింద మీద పెట్టేసి బల్లారథంలో పాల్గొనుటకు అర్హులమా? క్రియలు లేకుండా మనం దేవుని సన్నిధిలో ఎలాగో దేవుని యొక్క రక్తమును తీసుకుందామండి. ఆ కాయలు కాసినవి చేదుగా ఉంటే దేవునికి ఎలా మనకు సంతోషం వస్తుంది మనల్ని చూసినప్పుడు? నోటి ద్వారా ఏ విధమైనటువంటి ఆనందం ప్రభువుకి లేదు. మన నోటి ద్వారా ఎప్పుడు పడితే అప్పుడు బూతులు, ఎప్పుడు పడితే అప్పుడు వ్యర్థమైన పదాలు, 2 అర్థాల మాటలు, సరసమైన మాటలు, ఆడవాళ్ళను చూస్తే జోకులు, మగవాళ్ళను చూస్తే జోకులు, వరసైన వాళ్ళను చూస్తే జోకులు, ఇంకెవరినో స్కూల్లో కాలేజీలో చూస్తే జోకులు. చేతులలో, మన చేతుల నుంచి వచ్చే ఫలము, మన క్రియల ఫలము దేవునికి ఇంపైనటువంటి సువాసన కలిగించేవిగా ఉన్నాయా? నోటి మాటల ద్వారా వచ్చే ఫలము దేవునికి ఇంపైన సువాసనేనా? ఏది చెప్తామో అది సత్యము చెప్పేవారముగా. నేను అబద్ధం ఆడినండి, అసలు నా బ్రతుకులో నేను అబద్ధం ఆడినా. ఒకవేళ తెలిసి ఎప్పుడైనా ఆడితే వెంటనే ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటా. మళ్ళీ నేను అబద్ధం జోలికి పోను, నాకు అవసరం లేదండి. అబద్ధములు చెప్పి నేను డబ్బులు సంపాదించలేను. అబద్ధములు చెప్పి నా కుటుంబాన్ని నేను ముందుకు తీసుకుని పోలేను. నా కుటుంబంలో అబద్ధం అనేది, ఒక తండ్రిగా అబద్ధం ఆడితే గుర్తుంచుకోండి,
ఇంట్లో ఒక కుటుంబాన్ని నడుపుతున్న ఒక తండ్రిగా నువ్వు అబద్ధికుడు అయితే నీ పిల్లలు సత్యవంతులుగా మారతారా? నీ పిల్లలు శ్రేష్టమైనటువంటి ద్రాక్షబలిగా ఎట్లా మారతారమ్మా? ఒక తల్లిగా నువ్వు అబద్ధికుడు అయితే, అబద్ధికురాలు అయితే నీ పిల్లలు సత్యం మాట్లాడమంటే ఎక్కడి నుంచి వస్తుంది అది? ఈవిడ ఉండిన చోట ఈవిడేమో శుభ్రంగా అబద్ధాలు ఆడతారు, ఆయన ఉండిన చోట ఆయన శుభ్రంగా అబద్ధాలు ఆడతాడు. పిల్లలు అబద్ధాలు ఆడితే మాత్రం తెగ చితక బాధేస్తారు. పిల్లలు అబద్ధాలు ఆడొద్దు, పిల్లలు సత్యమే చెప్పాలి. పిల్లలు ఎప్పుడూ కూడా నీతిమంతులుగా ఉండాలి. వీళ్ళు మాత్రం ఎన్నిసార్లు తప్పిపోతారు, వీళ్ళు మాత్రం ఎన్నిసార్లు కొట్టుకుంటారు. ఆ పిల్లల ముందే షూలు ఇసురుకుంటారు, ఆ పిల్లల ముందే గరిట్లు ఇసురుకుంటారు, మళ్ళొచ్చి బల్లారదంలో కూర్చుంటారు. దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడే మన హృదయాల్ని సరి చేసుకోవాలి. లేకపోతే ప్రభు చెప్తున్నారు, నీలో రహస్యముగా మొలిచిన గచ్చపొతలు బలు రక్కసి చెట్లు నేను చూస్తున్నాను, వడిగా యుద్ధము చేయువాని వలె నేను వచ్చి వాటన్నిటిని కాల్చేస్తా. ఏమనుకుంటున్నావో? నేను వేసింది ద్రాక్షవల్లినే, నాకు తెలియకుండా నీ లోపల అన్యాయమును పెంచుకొని నీకు సకల విధములైనటువంటి ఆశీర్వాదములను ఇచ్చాను. ఒకప్పుడు తిండి లేక ఏడ్చావు, తిండినిచ్చాను నీకు. ఎదుటి వారికి పెట్టే అంత సామర్థ్యం ఇచ్చాను నీకు. డబ్బులు లేవని ఏడ్చావు, డబ్బులు ఇచ్చాను. ఈరోజు నీ నుంచి వచ్చే ఫలములు ఎట్లా ఉన్నాయి? మనం పని చేసే చోట మన ఫలములు ఎట్లా ఉన్నాయండి? నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేటప్పుడు నీ పై అధికారులు ఏమని సాక్ష్యం ఇవ్వగలరు? ప్రియ దేవుని బిడ్డ, ఈ అమ్మాయి గురించి మేము చెప్పాలంటే మా నోరు సరిపోదండి. ఎంత నమ్మకస్తురాలంటే అంత నమ్మకస్తురాలు. చెప్పించుకుంటున్నామా సాక్ష్యము? మన గురించి సాక్ష్యం ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఏ సందర్భమైన అబద్ధం అనేది దేవుడు నోటు రాదండి. మొన్నొక్క యవనస్తురాలు నాతో మాట్లాడుతూ సాక్ష్యం చెప్తుంది, అక్క నేను హైదరాబాద్లో ఒక హాస్టల్లో చదువుకునేదాన్ని. నా రూమ్మేట్స్ అందరూ పచ్చి తాగుబోతులు, ఆడపిల్లలు. ఎవరండి వింటున్నారా? ఆడపిల్లలు పచ్చి తాగుబోతులు. నిజమేనా? వాళ్ళు ఏం చదువుతున్నారమ్మా? డిగ్రీ చదువుతున్నారక్క. డిగ్రీ చదివే పిల్లలే తాగుబోతులా? డిగ్రీ దాకా వచ్చారంటే వాళ్ళు చాలా గ్రేట్ అక్క. 10th క్లాస్ నుంచే తాగేయడం మొదలు పెడుతున్నారు. 10th క్లాస్ నుంచే తాగుబోతులైపోతున్నారు ఆడపిల్లలు. మా టీచర్ ఒకసారి చెక్ చేయడానికి వస్తే, ఫోన్లు చెక్ చేయడానికి వస్తే నన్ను చెక్ చేయలేదు. మిగతా వాళ్ళిద్దరినే చెక్ చేశారు కానీ నన్ను చెక్ చేయలే. ఎందుకు చెక్ చేయలేదంటారు? ఆమెకు తెలుసు ఈ అమ్మాయి అలాంటిది కాదు అని. ఆమెకు తెలుసు ఈ అమ్మాయి అలా చెడ్డగా ఫోన్ మాట్లాడదు, ఫోన్ వాడదు అని. తెలిసినప్పుడు నమ్మకత్వము మనమున్న ఇంట్లో మన భార్య మనల్ని ఎంత నమ్మగలుగుతున్నారు? నీ భార్య నిన్నెంత నమ్మగలుగుతున్నారు? నీ భర్త నిన్నెంత నమ్మగలుగుతున్నారు? నా భర్త ఎంత దూరం వెళ్ళొచ్చినా ఆయన ఏ అమ్మాయిని కూడా చెడ్డ చూపు చూడడు. ఒక భార్యగా సాక్ష్యం ఇవ్వాలి ఆ భర్త గురించి. నా భర్త ఎంత దూరంలో ఏ దేశంలో పనిచేసినా ఆయన ఏ స్త్రీని కూడా మోహపు చూపుతో చూడడానికి ఇష్టపడడు. అట్లాగూ మారు మనసు పొందాడు. నా భార్య ఎంత దూరంలో ఉన్నా, ఏ జాబ్ చేసినా, ఎంతమంది మనుషుల మధ్యలో ఆమె ఉండినా ఆమె నన్నుగాక మరొక పురుషుని తన హృదయంలోకి రానివ్వదు. నీ భార్య నీ మీద అనుమానం పెట్టుకుంటున్నారు అంటే, నీ భార్య నిన్ను మాటి మాటికి ప్రశ్న వేస్తున్నారంటే ఆమెకి ఏ విధమైన క్లూ దొరకకుండా ఆమె ప్రశ్నించరు. జాగ్రత్త. నీ భర్త నిన్ను మాటి మాటికి ఫోన్ అడిగి నిన్ను ప్రశ్నిస్తున్నారంటే హీ హాస్ గాట్ సమ్ క్లూ. ఆయనకి ఏదో ఒక క్లూ దొరికింది నీ దగ్గర. ఏదో చూడకూడనటువంటి ఒక బలు రక్కసి చెట్టును ఆయన చూశాడు. దీనికే కదా కుటుంబాల్లో గొడవలు, భార్యాభర్తలు విడిపోవడాలు, భార్యాభర్తల మధ్యలో గొడవలు, మనసు కలవపోవటం. నాకు ఆ అమ్మాయి వద్దు, నాకు ఈ అబ్బాయి వద్దు అని ఎట్లా చెప్తున్నారండి ఈ రోజున? ఇద్దరి మధ్యలో నమ్మకత్వం అనేది లోపించింది. అపనమ్మకం అనే పెద్ద బలు రక్కసి చెట్టు ఇద్దరి మధ్యలో మొలిసిపోయిందంటే దాన్ని ఎంత పెద్ద చెట్లు గొడ్డలు పెట్టి కొట్టినా అది పోయేది కాదు. ఆ నమ్మకత్వం అనేది భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర స్థాపించాలి. నీ నమ్మకత్వం ఏంటో నీ భర్తకు చూపించు, నీ నమ్మకత్వం ఏంటో నీ భార్యకు చూపించు. అవునయ్యా, లోకం మీద బయలుదేరితే 190 మంది కనపడతారు అందమైన అమ్మాయిలు. నీ భార్య కంటే ఏ క్లాసుగా సన్నగా తేగలాగా ఉండేవాళ్ళు కనపడతారు. అయితే మాత్రం వాళ్ళు నచ్చేస్తారా? ఒక అబ్బాయి చెప్తున్నాడు, విచిత్రమైనటువంటి సైతానికి సొంత కొడుకు. ఏమని చెప్తున్నాడో తెలుసా? భార్య ఉన్నా అండి, బయట ఎవరో ఒక అమ్మాయి నచ్చుతూనే ఉంటుంది. ఇంట్లో భార్య ఉన్నా ఎప్పుడు ఏదో ఒక అమ్మాయి నచ్చుతూనే ఉంటుందంట. అందుకే నేను నీకు పేరు పెట్టాం, ఏంటంటే సైతానికి సొంత కొడుకు అని.
భార్య ఇంట్లో ఉన్నప్పటికీ అట బయట ఎప్పుడు ఏదో ఒక అమ్మాయి నచ్చుతూనే ఉంటుందంట. ఇట్లాంటి వారు వచ్చి బల్లారదల్లో కూర్చుంటే దేవుడు నిన్ను చూసి బాధపడట్లేదా? నువ్వు దేవుని యొక్క వాక్యమును నెరవేర్చుచున్న వ్యక్తివేనా? అవుట్ ఆఫ్ సబ్జెక్ట్లోనికి వెళ్ళిపోయి అక్కడి నుంచి కూడా నేను దేవుని పెట్టినని చెప్పుకుంటున్నావు. నీ భర్త గురించి నీ భార్య సాక్ష్యం ఇవ్వాలి. నీ గురించి నీ భార్య సాక్ష్యం ఇవ్వగలరా? నా భర్త ఎంత దూరం వెళ్ళినా ఆయన ఎలాంటి చెడు పనులు చేయరండి. ఆయన అంతగా దేవునిలో మారు మనసు పొందిన వ్యక్తి, అంతగా దేవునిలో నలిచిన వ్యక్తి, అంతగా దేవునిలో విరగొట్టబడిన వ్యక్తి. నా బిడ్డ ఎంత దూరం వెళ్ళినా ఏ అమ్మాయిని జేబులు వేసుకుని రాడండి. నా కూతురు ఎంత దూరం వెళ్ళినా ఎలాంటి చెడ్డ పనులు చేయదండి. తల్లిదండ్రులకు పిల్లల పట్ల నమ్మకము, పిల్లలకి తల్లిదండ్రుల పట్ల నమ్మకము. మా మమ్మీ బూతులు మాట్లాడరండి. మా మమ్మీ చాలా పద్ధతైన మనిషి. మా తల్లిగారు ప్రార్థనా పర్రాలు. మా తల్లిలో ఎలాంటి బలురొక్కసి చెట్లు లేవు. అబ్బాయి మీ తల్లి గురించి ఏంటో చెప్పు. మా తల్లిగారండి, నేనే ఆవిడకి చెప్పాలి, ఆవిడ నాకు చెప్పటం కాదు. నేనే ఆవిడకి భక్తిలో నడిపించాలి. ఆవిడ నన్ను నడిపించే రోజులు లేవు. ఆవిడ బూతులు మాట్లాడతారు, మా నాన్నగారితో గొడవాడతారు. ఆవిడ కళ్ళెర్ర చేశారంటే మేమందరము బూడిదైపోతాం. ఏమండి, కుటుంబంలో జరిగే సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఆ కుటుంబంలో మారు మనసు నమ్మకత్వం లోపించినంత కాలము కూడా ఆ కుటుంబంలో యుద్ధములే. ఆ కుటుంబంలో ఏ విధమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి మాటలు ఉండవు. భార్య పూర్తిగా భర్తను నమ్మాలా, భర్త పూర్తిగా భార్యను నమ్మాలా. అటువంటిది స్థాపించగలిగినప్పుడే నువ్వు భర్త రోల్ ప్లే చేయగలవు, భార్య రోల్ ప్లే చేయగలవు. లేకపోతే ఒళ్ళకే నీ భర్త ఎప్పటికీ నిన్ను నమ్మడు, నీ భార్య ఎప్పటికీ నిన్ను నమ్మరు. నమ్మినా అది పైకి మాత్రమే, నమ్మినట్టు నటిస్తారు. ఆ నటనా జీవితం ఎంతవరకు సాగుతాయా? కొంతవరకే, తర్వాత విరిగిపోతాయి, తర్వాత ఊడిపోతాయి. అతికిచ్చిన ముక్కు ఎన్నాళ్ళు ఉంటుంది? అతికిచ్చిన ముక్కు ఒక్క తుమ్మి రాగానే ఊడిపోతాయి. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది బయట లోకస్తులు నీకు అందమైన వారు కనిపించినప్పటికీ, నీ భార్య నల్లగా ఉన్నా, నీ భార్య అందవిహీనంగా ఉన్నా, నీ భార్య చూడడానికి బాగోకపోయినా ఆమె నీకు సకల పరిచర్యలు చేస్తున్నారో, మనిషిగా ఆలోచించే ప్రతి ఒక్కరికి ఈ సత్యం అర్థమవుతుంది. మృగ స్వభావం వచ్చిన ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు అండి? ఇంట్లో భార్యని ఇష్టం వచ్చినట్టు శుభ్రంగా కొట్టేసి అనేకుల దగ్గరికి పోయి వస్తూ ఉంటాడు. దేవుని పిల్లలు అనేకులు ఇట్లాంటి జాబితాలో ఉన్నారు. భయమో, నా భార్య నాకు వంట చేసి పెడుతున్నారు, నా భార్య నా బట్టలను శుభ్రం చేసి షెల్ఫ్లో పెడుతున్నారు, నా భార్య నేను వచ్చేసరికి ఇంటిని శుభ్రపరుస్తున్నారు, నా భార్య నా కొరకు 2 పిల్లల్ని కన్నారు, ఆమె వేదనను అనుభవించారు. నేను ఆమెను ప్రేమించాలి, నేను ఆమెను బాగా చూసుకోవాలి. నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు, నేను వారిని బాగా చూసుకోవాలి. తల్లిదండ్రులను కాలుతో తన్నే కుమారులు, తల్లిదండ్రులను ఈసడించుకునే కుమార్తెలు, కాలుతో తన్ని చెప్పులు విసిరే కొడుకులు మారు మనసు పొందారా? మా తల్లిగారిని మేము ఎప్పుడూ ఎదిరించలేదండి. ఆమె అంత ఛాన్స్ మాకు ఇవ్వాల. ఆవిడ కళ్ళు చూస్తేనే మాకు భయం, మాట్లాడేదాకా ఎక్కడ, కళ్ళు ఎర్ర చేస్తే భయం. ఏ రోజు కూడా ఎదిరించలేదు, మాటకు ఎదురు చెప్పలేదు. ఆమెకు తెలియకుండా రకరకాల వేషాలు వేయలేదు. ఆమె అట్లాంటి భయములో మమ్మల్ని పెంచుకొచ్చారు. సైతాను అనేక రకాల మార్గములో లాక్కెళ్ళిపోవాలని చూస్తాడా లేదా? ప్రతి ఒక్కరిని కూడా లాక్కెళ్ళిపోవడానికి చూస్తాడు. అనేకమైన మార్గములను ఓపెన్ చేసి పెట్టి ఏ మార్గంలో వీలైతే ఆ మార్గంలో అమాంతంగా లాగేయడానికి చూశాడు. కానీ తల్లి చేసే ప్రార్థన, తల్లి చూపించినటువంటి త్రోవ, తల్లి నేర్పించినటువంటి భయభక్తులు ఆమె ఈ రోజు ఇక్కడ లేకపోయినా ఈ రోజుకి నిలబెడుతున్నాయి. మీలో ఎంతమంది తల్లులు సత్యము మాట్లాడగలరండి? ఎంతమంది సత్యం మీద నిలబడిన వారై ఉన్నారు? ఒక తల్లిగా నీ పాత్రలో, నువ్వు నుంచిన పొజిషన్లో, స్టాండ్ మీద ఎంత సత్యము మాట్లాడగలవు? నీ భర్త దగ్గర, పిల్లల దగ్గర నోటిలో ఏ మాత్రం అబద్ధము మాట రానివ్వకుండా సత్యవంతురాలుగా సాక్ష్యము చెప్పబడగలవు? ఒక తండ్రిగా సత్యవంతుడిగా ఎలా ఉండగలవు? ఎంతవరకు ఉండగలుగుతున్నావు? కుటుంబం కట్టబడ్డానికి పిల్లర్స్ ఎవరంటే తల్లి మెయింటైన్ చేసే సత్యము,
నీ కుటుంబం కట్టబడాలంటే, దేవుని చేత దీవించబడాలి అంటే తండ్రి సత్యము చేత ఒక స్తంభాన్ని వేయాలి, తల్లి సత్యము చేత ఒక స్తంభాన్ని వేయాలి, పిల్లలు సత్యము చేత ఒక స్తంభాన్ని వేయాలి. అప్పుడే ఫౌండేషన్ లేసిపోయింది. దేవుడు దాని మీద ఒక రూఫ్ వేస్తే చాలు. అదే కదా నివాసం అంటే. ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు, ఎక్కడ పడితే అక్కడ మోసాలు, ఎక్కడ పడితే అక్కడ బలురక్కసి చెట్లు పెరిగిపోయి కుటుంబంలో సమాధానం లేదు, కుటుంబంలో పిల్లల మాట వింటం లేదు. అసలు ఈ తల్లికి పిల్లలు చూసి అంత బాధ్యత ఎక్కడ? ఊరోళ్ళ సంగతులు తెలుసుకోవడానికే టైం అంతా సరిపోతుంది. ఏమండి, ఇంట్లో ఉండేది తక్కువ, బయట ఉండేది ఎక్కువ. ఎక్కడ చూసినా ఈవిడే కనబడతారు, ఏ ఇంటి దగ్గర చూసినా ఈవిడూసే. దేవుని వాక్యం చెప్తుంది, ఇంటింటికి తిరుగులాడక. స్త్రీలు ఏం చేయకూడదు? ఇంటింటికి తిరుగులాడక, ఇంటినే ఉండి భర్తలను, శిశువులను, పిల్లలను బాగుగా చూసుకునేవారై, ఏలువారై ఉండాలి. మాట్లాడితే హ్యాండ్ బ్యాగ్ ఇచ్చుకుని బయటికి వెళ్ళిపోతారు. దేనికమ్మా? ఎక్కడికి వెళుతున్నావు? వంకాయలు తేవటానికి. మళ్ళీ 10 నిమిషాలకి మర్చిపోయింది ఏదో. ఏం మర్చిపోయో? పచ్చిమిరకాయలు తేలేదండి. దారిన పదే వెళుతున్నప్పుడు చూసిన పురుషులందరూ ఏమనుకోవాలా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, హృదయమును భద్రముగా కాపాడుకొనుట, దేవుని యొక్క బల్లారాధనలో పాల్గొనక ముందే మన హృదయాన్ని సరి చేసుకోవాలి. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులను ప్రేమించలేకపోతున్నారు.